అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి ప్రచారం మొదలుపెట్టినాము. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. నిన్న జరిగిన కోడికత్తి డ్రామా లాంటి ఒక గులకరాయి డ్రామా గురించి ప్రజలు చాలా వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి చర్యలను ప్రజలు ఖండిస్తున్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర ప్రజానీకం కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇటువంటి డ్రామాలు చేయడం వల్ల ప్రజల మనసులను మార్చలేరు, గెలుచుకోలేరు. ఖచ్చితంగా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపునే ఉన్నారు. తెలుగుదేశం పార్టీనే విజయడంగా మోగిస్తుంది రాబోయే ఎన్నికల్లో. స్పందన బ్రహ్మాండంగా ఉంది. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ను మేము బలపరుస్తున్నాం. అదేవిధంగా పోగొట్టుకున్న మెడికల్ కళాశాలను తప్పించుకునేదానికి కానీ, తెగిపోయిన ప్రాజెక్టులను తిరిగి కట్టించేదానికి కానీ తెలుగుదేశం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ హామీలన్నీ తెలుగుదేశం పార్టీ తరపున మాత్రమే నెరవేరుతాయని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. స్పందన బ్రహ్మాండంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.